హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ శేఖర్. ఈరోజు అయితే మన జొన్నగిరి అలాగే వజ్రాలు వెతికేకి వచ్చిన వాళ్ళ గురించి అలాగే మా చెరువు గురించి అయితే మీకు చూపిస్తాను, చూసేయండి మరి. హలో మామ, ఇంకా వజ్రాల వేట అయితే ఇంకా జరుగుతుంది చూడండి మరి. ఇంకా లైట్ కొనసాగుతుంది. ఇప్పుడు సీజన్ కాకపోయినా కానీ చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇటుపక్క చూడండి, హోటల్ దగ్గర మొత్తం వజ్రాలలో ఉన్నారు. ఇదంతా గుత్తిపోయే రోడ్డు అనమాట మా చెరువు కట్ట దగ్గర. మీకు చెరువు కానీ చూపిస్తాను ఇప్పుడు. చాలా మా చెరువు అయితే ఫుల్ నిండిపోయింది, చూపిస్తా మీకు. మరి మా చెరువు మరి మొత్తం ఈత నేర్చుకునేకైతే వచ్చినారు మా వాళ్ళంతా, మా జొన్నగిరి వాళ్ళ వీళ్ళంతా. అలాగే నా ఇన్స్టా షాట్లో అయితే చూపించాను, మరి యూట్యూబ్లో అయితే అది పోస్ట్ చేయలేదు. మా చెరువు అయితే ఫుల్ నిండింది, మీకు చూపిస్తాను చూడండి మరి. చూడండి మరి, లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం కానీ చెరువు నిండింది. ఈ సంవత్సరం మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఈసారి కానీ చెరువు నిండింది. ఇప్పుడు ఫ్లోయింగ్ చాలా తక్కువ అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్లో షార్ట్లో అయితే రీల్లో అయితే ఫుల్ అయితే పోస్ట్ చేసినాను. కావాల్సింటే అక్కడ శేఖర్ సురకత్తుల అని, అక్కడైతే మీకు ఆ వీడియో చూడండి. అగా మొత్తం చెరువు కాకుండా మనకి ఈరోజు అయితే సాటర్డే కదా, శనివారం కదా, రేపు ఆదివారం అనమాట. మనకి దాదాపుగా 1,00,000 చేపలు అయితే వదలడం జరిగింది చెరువులోకి. అగా ఈరోజు శనివారం కాబట్టి అక్కడ వలలు అయితే వేస్తున్నారు. మనకి రేపు చేపలు అయితే మనకి పొద్దున బజార్లో వచ్చి మనకైతే అమ్ముతారు అన్నవాళ్ళు. అగా చేపలు పడుతున్నారు చూడండి మామాస్, అక్కడ వాళ్ళే వేస్తున్నారు. మనకి రేపు పొద్దునైతే మనకు బజార్లో అమ్ముతారనమాట. చూడండి మరి. అలాగే ఇలా లెఫ్ట్ పోతే మనకి గుత్తి, ఇట్లా లెఫ్ట్ పోతే మనకి ఇది ప్యాపిల్ రూట్ అనమాట. అలాగే మనకి జియో మైసూర్కి కానీ ఇలా వెళ్తుంది దారి. మా వెంట బాబాయ్ అయితే వచ్చినాడు. అలాగే మా మామ మా బాబాయ్ అయితే వచ్చినారు ఇద్దరు. ఎందుకంటే రేపు పొద్దున్నే వల వేసేకంతా చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినారు. అలాగే రేపు పొద్దున్నే మనకైతే ఆదివారం ఒక చేప 2 కేజీలు 3 కేజీలు కానీ ఉంది. హాయ్ చెప్పండి మామ, బాబాయ్. మధ్యాహ్నం అయితే అయింది, మా బాబాయ్ వస్తున్నాడు, భోంచేసి పడుకొని వస్తున్నాడు. అలాగే మా రాకి మా తమ్ముడు కయ్యన్న పోలేదంటే, సర్లే తమ్ముడు అన్నం తినేకి వచ్చినాడంట. నన్నైతే వీడియో తీస్తున్నాడు మామ. ఇంకా అలాగే ఇప్పుడు తినడానికి ఇంటికి వెళ్తాం మామ. మనం అయితే ఇప్పుడు అయితే బజ్జీలు కట్టించుకోవడానికి వచ్చాము. నిన్నైతే ఆంధ్ర హోటల్లో కట్టించుకున్నాము. ఈరోజు మన దిలీప్ అయితే ఫుల్గా ఫ్రెష్గా వడలేస్తున్నాడు. అలాగే మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే బాయిల్ ఎగ్స్, ఆమ్లెట్, చికెన్ చేస్తాడు. అలాగే టీ, మనకు వచ్చేసి మసాలా పల్లి, బజ్జీలు, వడలు, అలాగే వచ్చేసి ఎగ్ బోండా కానీ దొరుకుతుంది. అన్నీ అవైలబుల్ అయితే ఇక్కడ ఉంటాయి మామ. అడ్రస్ వచ్చేసి జొన్నగిరి పెట్రోల్ బంక్ పక్కనే. చాలా బాగుంటాయి మామ, రైటా. మనమైతే ఇప్పుడు వడలు బజ్జీలు కట్టించుకున్నాక వచ్చినాము, సరేనా మామ? రైట్. మళ్ళీ మనకి ఇట్లా రైట్ సైడ్ అయితే డైరెక్ట్ పత్తికొండ రోడ్డు, ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే మా జొన్నగిరి ఊర్లే పోతుంది మామ. రైట్. మన రోడ్లు చూడు ఎలా ఉన్నాయో. ఇది మన పరిస్థితి. ఇలానే ఉంది రోజు. మళ్ళీ చూడాలి మరి రోడ్లు ఎప్పుడు తయారైతాయో ఏం కాదు. చూడు మామ, రోజైతే నా ఆటో చెడిపోతుంది, నాకేం అర్థం కావడం లేదు. తోలేదేమో కొంచెము, దీన్ని ఖర్చు పెట్టేదేమో ఎక్కువ. ఏం చేస్తాను, ఏం తప్పదు. ఇంక మా ఆటో లైఫ్ అంటే ఇదే చూడు ఇంక మామ, ఇంకా తప్పదు. ఇంకేం చేస్తావు, ఎంతైనా ఈ ఆటో లేకపోతే మన లైఫ్ లేదు. కానీ నా లైఫ్ లేకపోతే ఈ ఆటో లేదు మామ. ఇంక ఇదే, ఏం చేస్తావు. ఇదిదా ఈరోజు మ్యాటర్ మామ. సరే మామ, నీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. పక్కనే గంట బెల్ ఉంది, కొట్టడం మర్చిపోద్దు మామ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.